సువ్వి సువ్వి సువ్వాలమ్మ నవ్వుచు దేవకి నందనుగనియే అన్నాడు. ఇది అన్నమయ్య కవిత్వంలోని గొప్పతనం. దేవకీదేవి నవ్వుతూ కన్నది రండి. నవ్వుతూ ఎవ్వరు పిల్లల్ని కనరు, ఏ తల్లి కూడా. ప్రసవ వేదన పడే పిల్లల్ని కంటారు, కనుక ఏడుస్తూనే పిల్లల్ని కంటారు. పుట్టిన తర్వాత ఆ పిల్లలు ఏడిపిస్తారు, అది వేరే విషయం. సృష్టిలో ప్రసవం అనేది ఒక వేదన. కానీ కృష్ణ జననం జరిగినప్పుడు తల్లికి కూడా వేదన లేదు. అంటే కృష్ణుడు అందరికి ఆనందప్రదాత, ఏ ఒక్కరికి దుఃఖం కలగనివ్వడు, ఆఖరికి తనను కన్న తల్లికి కూడా. అటువంటి ఆనంద స్వరూపుడు కృష్ణ పరమాత్మ అలాగా ఆవిర్భవించాడు. ఎందుకంటే గర్భంలోంచి రావడం కాదు కదా. తల్లికి ప్రసవ వేదన ఎందుకు కలుగుతుంది? నిజానికి లోపలున్నవాడు వచ్చేటప్పుడు పడే వేదన వల్ల తల్లికి వేదన కలుగుతున్నది. లోపల వాడికి వేదన ఎక్కడా? లీలాస్వరూపుడు. అందుకే ఆయన గర్భంలోంచి వచ్చినవాడు కాదు. అందుకే నవ్వుచి దేవకి నందను కనియే. ఒకే మాటతో ఎంత అందంగా చెప్పాడు చూడండి ఇక్కడ అన్నమాచార్య. జలధర దేహు ఆజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు చారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూరు శ్రీవత్సలాంఛనాంచిత విహారు ఉరుకుండల ప్రభాయుత కుంతల కలలాటు వైఢూర్యమణిగణ వర కిరీటు బాలు పూర్ణేందు రుచి జాలు భక్తలోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చలరేగి వసుదేవుడు ఉత్సహించే. ఈ విధంగా స్వామి ఆవిర్భవించిన తర్వాత ఒక్కసారి మోకాళ్ల మీద నిలబడి రెండు చేతులు దోయిలించి నమస్కారం చేసేట కనుల ఆనందాశ్రములు రాలుతూ ఉండగా వసుదేవుడు. ఆ తర్వాత తల్లి కూడా నమస్కారం చేసి, ఇక్కడ అమ్మ చేసిన స్తోత్రం కూడా చాలా విశేషంగా ఉన్నది. అమ్మ అయ్య ఇద్దరూ స్తోత్రం చేస్తారు ఇక్కడ నారాయణ్ణి. తల్లిదండ్రులు ఉభయులు తనయుడికి చేసినటువంటి స్తోత్రం. ఈ స్తోత్రంలో అమ్మ చెప్తున్నది, నువ్వు నా గర్భంలో ఇంతకాలం ఉన్నావు అనేది నాకు ఆశ్చర్యంగా ఉందయ్యా. ఇటువంటి మహా తేజస్వరూపము నా గర్భంలో ఉందా? ఇదంతా లీల. అందుకే లీల మనకు అంతు పట్టని చేత గనక లీల. అది కూడా లీలకు మనకు అర్థం. మనం ఇది అని నిర్దేశించి చెప్పలేనిది ఈశ్వర చేష్ట, అందుకే అది లీల అని చెప్పబడుతున్నది. ఉపసంహర విశ్వాత్మన్ అదో రూపం అలౌకికం శంఖచక్ర గదా పద్మ శ్రియాజుష్టం చతుర్భుజం. నీ యొక్క అలౌకికమైనటువంటి ఈ మూర్తిని దయచేసి ఉపసంహరించి మామూలు రూపంతో కనిపించవయ్యా. ఎందుకంటే నీ యొక్క దివ్య రూపం చూసాం నీ దయ వల్ల, అంతేగాని మేము చూసామా నువ్వు చూపించాం. కంటి భద్రము కంటి మాంసపు కన్నులంగనబోలది తొంటి రూపు. మా యొక్క చర్మచక్షములు ఈ దివ్యస్వరూపాన్ని ఎక్కువసేపు చూసి భరించలేవయ్యా, దయచేసి నువ్వు సామాన్యమైన రూపాన్ని ధరించి గోచరించాలి అని ప్రార్థించిందిట దేవకీదేవి. అప్పుడు మందహాసం చేసి స్వామి చెప్తున్నాడు, అసలు మీరెవరో తెలుసా? తొల్లి స్వయంభూ మన్వంతరమున కృష్ణావతారం జరిగింది వైవస్వత మన్వంతరం, అంటే ఇప్పుడు నడుస్తున్న మన్వంతరం. వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగం నాటి ద్వాపర యుగంలో జరిగినది. కానీ ఏనాడో స్వయంభూ మన్వంతరం, ఇది ప్రథమ మన్వంతరం. ఆ మన్వంతరంలో ఇప్పుడు నడుస్తున్నది 7వ మన్వంతరం అండి. అది ప్రథమ మన్వంతరం, స్వయంభూ మన్వంతరం. ఆ స్వయంభూ మన్వంతరంలో నీ పేరు పృష్ణి, ఈయన పేరు సుతపుడు. అంటే వసుదేవుడు సుతపుడు అనే ప్రజాపతులు అంటే దివ్యజాతికి చెందిన వాళ్ళు. ఆయన యొక్క భార్య పృష్ణి. ఆ సమయంలో మీరు తపస్సు చేస్తే ఏం వరం కావాలన్నాను, నువ్వు మాకు పుత్రుడిగా కావాలని మీరు కోరుకున్నారు. అప్పుడు మీరు మోక్షాన్ని కోరలే, నన్ను పుత్రుడిగా కోరుకున్నారు. మీ పుత్రవాంఛ ఎంత బలీయంగా ఉందంటే అది 3 జన్మల వరకు నన్ను పుత్రుడిగా చేసింది అన్నాడు ఇక్కడ. అందుకు ఆ జన్మలో మీకు నేను సంతానంగా కలిగాను, అప్పుడు నా పేరు పృష్ణి గర్భుడు. ఆ తర్వాతి జన్మలో మీరు ఉభయులు అదితి కశ్యపులుగా అయినప్పుడు నేను వామనుడుగా మీకు అవతరించాను. ఇప్పుడు ఈ జన్మలో మీరే దేవకి వసుదేవులయ్యారు, ఇప్పుడు కృష్ణుడిగా అవతరించాను. ఇక్కడే ఒక రహస్యం చెప్తున్నా. మళ్ళీ తర్వాత ఏమవుతారు వీళ్ళు? మరేం కారు. పృష్టిసుతపులు అదితి కశ్యపులయ్యారు, అదితి కశ్యపులు దేవకి వసుదేవులయ్యారు. దేవకి వసుదేవులు ఈ జన్మే వాళ్ళకి ఆఖరి జన్మ, మరి వాళ్ళకి పుట్టుక లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి మీరు పరిశీలించాలంటే కృష్ణావతారంలో అందరికీ ఆఖరి జన్మే. తనని ఆశ్రయించిన అందరికీ ఆఖరి జన్మ చేసిన అవతారం కృష్ణావతారం. ఇదివరకు విష్ణువు చేతిలో చచ్చిన రాక్షసులు కూడా కృష్ణావతారంలో రాజ అంశాలతో పుట్టి అప్పుడు ఆయన చేత సంహరింపబడి కంసాదులు మళ్ళీ పుట్టుకలేని మోక్షాన్ని పొందారు. ఇది ఒక పెద్ద రహస్యమైన అంశం. వాళ్ళు ఆత్మతత్వం తెలుసుకున్నారా ఏమిటి? అదే కృష్ణావతారంలో ఉన్న విశేషం. ఎందుకంటే కృష్ణావతారంలో ఎవరు ఏ భావంతో ఆయన్ని చేరినా
వారు పరమపదాన్నే చేరుకున్నారు, జన్మరాహిత్య స్థితినే చేరుకున్నారు. అందుకే కృష్ణావతారం అనుకున్న విశేషం ఇతర ఏ అవతారంలో కనబడిన విశేషం ఏంటంటే, కృష్ణావతారంలో కృష్ణుడి దగ్గరికి ఎవరు ఏ భావంతో చేరినా అది వారికి ఆఖరి జన్మ. అందుకు కృష్ణుణ్ణి ఆశ్రయించిన వారికి ఆఖరి జన్మ అని చెప్తుంది కృష్ణావతారం. అందుకు తెలివైన వాడు కృష్ణుని పట్టుకుంటాడు, దాన్ని ఆఖరి జన్మగా చేసుకుంటాడు. అదే భాగవతంలో కృష్ణావతారంలో ప్రధానమైన అంశం. మీరు పరిశీలించండి, ఇక్కడ వీళ్ళకి ఇది ఆఖరి జన్మ. అంతేగా జై విజయులు ఆలోచించండి. జై విజయులు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అయినప్పుడు స్వామి నరసింహస్వామిగా వచ్చాడు. తర్వాత రావణ కుంభకర్ణులు అయినప్పుడు స్వామి రామచంద్రమూర్తిగా వచ్చాడు. తర్వాత వాళ్ళే శిశుపాల దంతభక్తులు అయినప్పుడు కృష్ణుడిగా వచ్చాడు. తర్వాత వాళ్ళు ఏమయ్యారు? మరి లేదు వాళ్ళకి పుట్టుక. చూసారా? కనుక కృష్ణావతారంకి ముకుందావతారం. ఇప్పుడు మరొకటి చెప్పాను, ఈరోజు నాకు తెలిసి 3 చెప్పాను, 7 రోజుల్లో ఎన్ని చెప్తాను. ముకుందావతారం. ముకుందావతారం అంటే ముక్తిం దదాతీతి ముకుంద, పునరావృత్తి రహితమైనటువంటి కైవల్యాన్ని ఇచ్చిన అవతారం. ఇదివరకు వారు ఏ కామనలతో పరమాత్మను ఆశ్రయించినప్పటికీ కూడా ఈ జన్మకు వచ్చేటప్పటికల్లా వాళ్ళ కామనలు మోక్షస్థితికే తీసుకువెళ్ళాయి, బ్రహ్మకామనగా మారి అది కైవల్యాన్ని ఇచ్చాయి. అందుకే కృష్ణావతారాన్ని ముకుందావతారం అని కూడా చెప్పడం జరిగింది. అందరికీ ముక్తినిచ్చినటువంటి దివ్యావతారం. మరొక్క రహస్యం చెప్తున్నాం. కృష్ణావతారానికి ఉన్నటువంటి విస్తారమైన లక్షణం ఇతర అవతారముల యందు స్వామి అవతరించాడు అనగానే ఆయన కౌంటర్ పార్ట్ కూడా మనకు గుర్తుకొస్తుంది. అవునా లేదండి? ఆయన కౌంటర్ పార్ట్ అంటే ఆయన ఎవరికి ప్రత్యర్థిగా వచ్చాడో, ఎవరిని సంహరించడానికో గుర్తుకొస్తుంది. నరసింహస్వామి అంటే హిరణ్యాక్ష హిరణ్యకశిపులు గుర్తొస్తారు మనకి. అలాగే రాముడు అంటే రావణ కుంభకర్ణులు గుర్తొస్తారు. కానీ కృష్ణుడు అంటే గుర్తొస్తారా? శిశుపాల దంతభక్తులు చెప్పండి ఎవరికైనా. రారు, పులుసులో కలిసిపోయారు వాళ్ళు. అంటే స్వామి చేసిన అనంతమైన లీలల్లో కలిసిపోయారు. అంటే కృష్ణావతారానికి క్యాన్వాస్ ఎక్కువ, స్కోప్ ఎక్కువ. ఈ అవతారానికి ఉన్న విస్తృతి చాలా ఉన్నది, లోతు చాలా ఉన్నది. డెప్త్ అని అంటాం కదా, అలాంటి లోతు చాలా ఉన్నది, విస్తారం చాలా ఉన్నది. అనే కృష్ణావతారం ఏదో ఒక లక్ష్యం కోసం వచ్చినట్టుగా కనబడదు, అనంతమైన లక్ష్యాలతో కనిపిస్తూ ఉంటుంది కృష్ణావతారం. అంతేకాదు మరొక విశేషంలో కృష్ణావతారంలో ఉన్న ప్రత్యేకత ఈ విధంగా ఒక అంశము అని మాత్రమే కనబడకుండా తన యొక్క పరమాత్మ భావన విస్తారంగా చూపిస్తాడు. అలాగని ఇక్కడేం రాముడిని ఏం తక్కువ చేయలేదండి. ఆయన సబ్జెక్ట్ వస్తే అప్పుడు విజృంభిద్దాం. ప్రస్తుతం ఈయన గారు హీరో కనుక ఈయన కనుక, ఎవరి పెళ్ళికి వాళ్ళే పెళ్లి కొడుకు కనుక వాళ్ళే గొప్పగా కనిపిస్తారు. కనుక ప్రస్తుతం కృష్ణుడి గురించి చెప్పుకుంటున్నాం. ఇంకొక విశేషం ఉంది. కొంతమంది రామావతారం కృష్ణావతారం చెప్తూ రాముడు చాలా మంచివాడు, కృష్ణుడేమో మాయిదారి అంటూ ఉంటాం. కానీ చాలా అజ్ఞానం. రాముడే మాయిదారి రాముడు, కృష్ణుడు మాత్రమే మాయ లేని అవతారం అండి. రాముడు సాక్షాత్ నారాయణుడు, అందులో సందేహం లేదు. కానీ నారాయణులా ప్రవర్తించలేదు, మానవుని వలే ప్రవర్తించాడు మొత్తం అవతారంలో. ఎవరో ఋషులు తెలుసుకున్నారు, నమస్కారం చేసుకున్నారు, వాళ్ళని అనుగ్రహించాడు. కానీ మిగిలిన వాళ్ళందరి దగ్గర మానవుణ్ణి అనే చెప్తున్నాడు. అలా చెప్పకపోతే రావణ కుంభకంలో చావరు. ఎందుకంటే వాళ్ళకి నరవానరుల చేతిలోనే చావుంది కనుక నారాయణుడు నరుడుగానే ప్రవర్తించాల్సి వచ్చింది చివరి వరకు. అందుకే రావణ సంహారం తర్వాత అంతవరకు ఒగ్గబట్టుకున్న నారాయణత్వాన్ని ఒక్కసారి బయటపెట్టి విశ్వరూపం చూపిస్తాడు ఆయన. అది రామాయణంలో యుద్ధకాండలో మనకు కనిపిస్తుంది. అంతవరకు ఒగ్గబెట్టిన విశ్వరూపాన్ని ఒక్కసారి విజృంభించి చూపిస్తాడు. కానీ అక్కడ అంత జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాడు నారాయణత్వాన్ని. అలాగని రాముడికి తెలియకపోదు. కొంతమంది అంటారు రాముడికి తెలియదు తాను నారాయణుడని. ఇది అజ్ఞానం. రాముడికి సంపూర్ణంగా తెలుసు తాను నారాయణుడని. ఋషులకి రాముడికి ఇద్దరికే తెలుసు. అన్ని తెలిసి కూడా ఏమీ నటించాడు. ఆఖరికి దేవతలు వచ్చి నువ్వు నారాయణుడివయ్యా అంటే ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అన్నాడు. నేను మానవుణ్ణి, దశరథ పుత్రుణ్ణి అన్నాడు. అంటే దాచిపెట్టాడు. అందుకే మాయిదారు రాముడు. ఆయన తెలుసుకునే వాళ్ళు తెలుసుకున్నారు. కానీ కృష్ణావతారం దాపరికం లేని అవతారం. తన నారాయణత్వాన్ని అడుగడుగున ఆయన ప్రకటించాడు. పరమాత్మ భూమి మీదకి దిగి వస్తే ఎలా ఉంటుందనే ప్రశ్నకి సమాధానమే కృష్ణావతారం. అది తెలుసుకోవాల్సినది. అందుకు అడుగడుగున తన పరమాత్మ భావాన్ని ప్రకటించాడు. తెలుసుకున్నవారు తెలుసుకున్నారు, ధన్యులయ్యారు. ఈ విధంగా పరమాత్మ భావాన్ని అడుగడుగున ప్రకటిస్తూ ఒక విస్తారమైన స్వరూపాన్ని చూపించాడు. అందుకే దాపరికం లేని అవతారం కృష్ణావతారం. అలాంటి ఈ దివ్యావతారంలో ఈ విధంగా వారికి తమ యొక్క పూర్వజన్మల్ని చెప్పి ఇప్పుడు ఇక్కడి నుంచి తనల్ని వ్రజభూమికి తీసుకువెళ్ళమని ఆజ్ఞాపించాడు ఆయన. మధుర నుంచి నందవ్రజానికి తను తీసుకువెళ్ళమని చెప్పాడు. అక్కడ నంద యశోదలు ఉన్నారు. ఆ యశోద ఇదే సమయంలో ఒక స్త్రీ శిశువుని కన్నది. నన్ను తీసుకువెళ్ళి అక్కడి నుంచి ఆమెను తీసుకుని ఇక్కడికి రా అని చెప్పాడు ఇక్కడ వసుదేవుణ్ణి. ఇప్పుడు సాధ్యమవుతుందా అంటే అంతా నువ్వు చేస్తున్నావు అనుకున్నావని ఆయన మహానుభవ, తీసుకురా అంటే జరుగుతుందంతే, నీ నిర్వాకం ఏంటి అని చెప్పాడు ఇక్కడ.
చెరసాల్లో గట్టిగా పకడ్బందీ బందోబస్తు, పైగా అష్టమ గర్భం, నెలలు నిండాయి, పుడతాడని అందరికీ తెలుసు. అందరూ కంటి మీద కునుకు లేకుండా, కంటి రెప్పబడకుండా జాగ్రత్తగా కాపలా కాస్తున్నారు. అక్కడున్న కంసుడికి కూడా నిద్ర లేదండి. అలాంటి సమయంలో ఇంత సందడి జరుగుతున్నాయో ఎవ్వరికీ తెలియలేదండి. ఇప్పుడు తీసుకెళ్ళాలట. తెలియకుండా తీసుకెళ్ళగలరా? నేను సంకల్పిస్తే అంతా జరుగుతుంది. పైగా ఆ యోగమాయ ఇక్కడ అక్కడ పరచుకుంది. ఇక్కడ అక్కడ అంటే ఇటు మధురలో పరచుకుంది, అక్కడ నందవ్రజంలో పరచుకుంది. ఎందుకంటే అక్కడ పుట్టింది ఆవిడ కనుక ఆ శక్తిని ఇక్కడ అక్కడ పరచింది కనుక యోగమాయ పరచుకుంటే ఎవరు ఏం తెలుసుకోగలరండి? ఎవరికి ఏమీ తెలియని ఒక స్థితి ఏర్పాటైంది. వసుదేవుడికి పెట్టిన శృంఖలాలు అంటే గొలుసులు తమంత తామే తెగిపడ్డాయి, తాళాలు వాటంతటవే ఊడిపడ్డాయి, తలుపులు తెరచుకున్నాయి. కాపలా కాస్తున్న భటులందరికీ ఒక్కసారి కన్నులు మూతలు పడ్డాయి, కంసుడితో సహా. ఈ స్థితిలో ఆ కృష్ణ పరమాత్మని తీసుకుని బయలుదేరాడు వసుదేవుడు. ఆ వెళ్ళేటప్పుడు ఆశ్చర్యంగా దివ్యమైనటువంటి యమునా నది అక్కడ ఉత్సాహంతో ఒక్కసారి ఉబికిందిటండి. కృష్ణుడు అవతరించాడు అనగానే. కానీ ఇప్పుడు కృష్ణుడు వస్తున్నప్పుడు వెంటనే తగ్గిందిట. తగ్గి అంత పొంగులు వారుతున్న యమును కూడా త్రోవ చేసిందిట. ఎలా త్రోవ చేసిందంటే నాడు రామావతారంలో సముద్రం రాముడికి త్రోవ ఇచ్చినట్లుగా అని ఉపమానాన్ని కూడా ఇక్కడ చెప్తున్నారు. సీతేశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్, అలా త్రోవ ఇచ్చిందిట. అయితే త్రోవ ఇచ్చినప్పుడు చీలింది, ఆ నడకకి కాలిబాటి ఏర్పాటు చేసిందిట. అయితే ఇంత చీలినప్పుడు కూడా వసుదేవుడి యొక్క పాదాలు మునిగేటంత మాత్రం ఉందిట, నీరు పూర్తిగా లేదుట. ఎందుకు అది కూడా లేకుండా ఉండొచ్చు కదా అంటే వసుదేవుడు కృష్ణుణ్ణి పట్టుకొస్తున్నాడు గనక భక్తితో వసుదేవుడి పాదాలు కడిగింది రండి యమునా నది అని చెప్తున్నారు ఇక్కడ. చూడండి అక్కడ ఆ విధంగా కృష్ణుణ్ణి మోస్తున్నందుకు వసుదేవుడికి దక్కినటువంటి గౌరవమది. ఆ విధంగా క్రమంగా ఆయన అవలీలగా దాటి వచ్చి అక్కడ నందుని ఇంట యశోద ప్రక్కలో ఈ అబ్బాయిని పెట్టి అక్కడున్న అమ్మాయిని ఎత్తుకుని వచ్చి ఈ తల్లి దగ్గర పెట్టేటండి, దేవకీదేవి దగ్గర. అప్పుడు ఆవిడ ఏడ్చింది. అంతవరకు చౌడి ఇప్పుడు లేదు, అప్పుడు ఏడ్చింది ఆవిడ. ఆవిడకి కూడా తెలుసు ఎప్పుడే ఆడవాళ్ళు యోగమాయ. ఆ ఏడ్చిన వెంటనే భటులు లేచి అబ్బా మనం చాలా ఎలర్ట్గా కాపలాకు వస్తున్నాం, అటెంటివ్గా ఉన్నాం అనుకున్నట్టు వాళ్ళందరూ కూడా. ఇలాగ ప్రసవించిన వెంటనే మాకు తెలిసిపోయిందని మళ్ళీ ఎక్కడ యథాతథంగా ఉన్నాన్ని గొలుసులు తాళాలన్నీ కనుక వెంటనే మేము వెళ్ళి రాజుగారికి కబురు చెప్తామని. అక్కడ కంసుడు కూడా ఈ ఏడుపు విని వీళ్ళు వెళ్ళి లోపల ఆయన వస్తున్నట్టు, ఎందుకంటే అసలే ప్రాణభయం కదా, అందుకు మహావేగంగా వస్తున్నాడు. అబ్బా చాలా జాగ్రత్తగా ఉన్నాను కనుక సరిపోయింది, పుట్టిన వెంటనే తెలుసుకోగలిగాను అనుకున్నట్ట. ఆయన తిన్నగా వచ్చాడు, చెరసాల తలుపులు తీయించాడు. అక్కడ ఉన్నటువంటి శిశువును చూడగానే ఆశ్చర్యచకితులయ్యాడు. ఎందుకంటే అష్టమ గర్భంలో హరిపుడతాడని ముందు నుంచి అనుకుని ఒక మగరాయిని ఊహించుకుంటున్నాడు ఆయన. చూస్తే ఇక్కడ అమ్మాయి పుట్టింది. ఆశ్చర్యపోయాడు, ఇదేమిటిది, నేను ఒకటనుకుంటే ఒకటి జరిగింది, ఇది విష్ణుమాయ. అమ్మాయి అనగానే నేను వదిలేస్తానేమో జాలిపడి అనుకుని అలా కనబడుతున్నాడు అనమాట. అయినా నేను నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించాలి అనుకుని ఆ అమ్మాయిని లాగెట్టండి. కానీ తల్లి మనసైనా ఆ దేవకీదేవి ఆ పిల్లని గట్టిగా పట్టుకుని అన్న శమింపు మన్న తగదల్లుడు కాడిది మేనకోడలో మన్నన సేయుమన్న విను మానిని చంపుట రాచపాడిగాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు పోబు త్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నిను శరణంబు వేడెదన్ అన్నదండి. ఎందుకంటే మేనకోడలిది, మేనల్లుడు కాదు, అందుకే దయచేసి విడిచిపెట్టు, నిన్ను వేడుకుంటున్నాను అని చెప్పినప్పటికీ కూడా అతడు నిర్దాక్షిణ్యంగా ఆ శిశువుని లాక్కుని వచ్చి అక్కడ వెలిగి బయట ఉన్నటువంటి ఒక బండరాయి మీద ఆ శిశువుని విసిరెట్ట. పొడిమి పయం పడవేసిన కింద పడవేసినప్పటికీ కూడా ఒక్కసారిగా ఆ తల్లి కింద పడకుండా గగనంలోకి ఎగసిందిట. గగనంలోకి ఎగసి అబ్బాలయు నేలం పడక లీల నెగసి నవ్య దివ్యమాలికా గంధవందర మణిహారాంబరా జలంకార మనోహారిణియు గదాసర శంఖ చక్ర చర్మ సాపాస శూలంబలినిది కరంబులం కరంబప్ప నొప్పుచు సిద్ధచారణ కిన్నెర గరుడ గంధర్వాది వైమానికులు కానుకలిచ్చి పొగడ నెగడుచు అచ్చరల యాటపాటలకు మెచ్చుచు మింట నుండి కంటబడి కంటుబడ కంసునికిట్లనియే. ఒక్కసారి గగనమండలంలోకి తల్లి భాషించి అష్టభుజాలతో శోభిస్తూ కనిపించింది. దేవతలు సిద్ధచారణలందరూ నమస్కరిస్తున్నటువంటి ఆ యోగమాయ ఆ దుర్గాదేవి అక్కడ భాషిస్తున్నది. దేవతలందరూ నమస్కరిస్తున్నారు. ఇక్కడ అమ్మవారిని మనం కూడా నమస్కరిస్తాం. సరసిజనాభ సోదరి అని కీర్తించబడిన తల్లి పద్మనాభ సహోదరి అయినటువంటి అమ్మవారు అక్కడ ఎదురుగా గోచరిస్తున్నారు. ఆ తల్లికి కొన్ని నామములు ఇక్కడ చెప్పబడుతున్నాయి. భాగవతంలోనే నారాయణుడు చెప్తాడు ఈ నామాలు. ఈ నామాలను ఎవరు స్మరిస్తారో
వాళ్ళు అన్ని రకాల అరిష్టాల నుంచి బయటపడతారు, వారికి అమ్మ రక్షణ లభిస్తుందని నారాయణుడు అమ్మ అవతార వేళలోనే చెప్పాడు. దుర్గేతి భద్రకాళీతి విజయా వైష్ణవీతి చ కుముదా చండికా కృష్ణ మాధవీ కన్యకేతి చ మాయా నారాయణీ ఈశాన శారదేత్యంబికేతి చ. దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయా, నారాయణి, ఈశాన, శారద, అంబిక. ఇవి ఆ తల్లి పేర్లుట. ఇవి దివ్యములైన పేర్లు, స్వయంగా నారాయణుడు నోట పలికినటువంటి పేర్లండి అమ్మవారివి. అలాంటి అమ్మవారు గగనమండలంలో భాసిస్తూ కంసుడితో అంటున్నారు, నిన్ చంపెను వీరుడొక్క దశ సత్కృతి నొందెడువాడు దుర్మతి తెంపరివై పొరిని దేవకి బిడ్డల చిన్ని కుర్రలను చంపితివి ఇంకనైన ఉపశాంతి వహింపక రాళ్ళ మీద నన్నొంపితివి ఇస్సిరో ఇది ఈ బీరమే నా సరసం జనించి నిన్ చంపెడు వీరుడొక్క దశ సత్కృతి నొందెడువాడు దుర్మతి. ఇప్పటికే 6 పిల్లలను పొట్టన పెట్టుకున్నావు, ఆడ శిశువు పుట్టిందని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించావు. అంత మాత్రం చేత నీ చావు తప్పుతుందనుకోకు. నా సరసం జనించి నాతో పాటు పుట్టినవాడు ఒకచోట పెరుగుతున్నాళ్లే అన్నది. అదేదో ఎక్కడ పుడుతున్నో చెప్పవచ్చు కదండి, చెప్పలేదు. పూర్తిగా చెప్పలేదు, చెప్పకుండా ఊరుకోలేదు. ఏమీ చెప్పకుండా వెళ్ళిపోవచ్చు కదా. ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతే కంసుడు యోగం కంటిన్యూ కాదు, కట్ అయిపోతుంది. అవునా లేదో చెప్పండి. ఇక్కడ కంసుడు ఇంకా మర్చిపోయి తన దాన్ని పడిపోతాడు. తన దాన్ని తను పడిపోతే కంసుడు ఎలా తరిస్తాడండి? వాళ్ళ భయం చచ్చే వరకు కొనసాగాలి. చచ్చే వరకు ఎందెందు వెతకి చూచని వెతుక్కోవాలి వాడిని. అలాగైతే కానీ తరించాడు. అందుకు యోగమాయ ఏం చేసిందంటే నించంపెడు వీరుడొక్క దశ సత్కృతి నొందెడు వాడు దుర్మతి చెప్పి చెప్పక చెప్పిందండి. ఆ తల్లి చెప్పి అంతర్ధానం అయిపోయింది. ఇంకా కంసుడు వెంటనే చెల్లికి బావగారికి శృంఖలాలు గొలుసులు తీసేసి పాదాల మీద పడి అనవసరంగా మిమ్మల్ని హింసించాను, ఆ మాయా కృష్ణుడు నా వల్ల ప్రమాదం అని చెప్పి ఇంకేదో త్రోవ చూసుకున్నాడు, అతను ఎక్కడున్నాడో నేను చూసుకుంటాను. ఇక్కడ కృష్ణుడు అని పేరు కదా హరి, ఆ హరి ఎక్కడున్నాడో నేను వేరే వెతుక్కుంటాను, కానీ చెల్లిని ఇంతవరకు బాధ పెట్టినందుకు, బావగారిని ఇంతవరకు బాధ పెట్టినందుకు క్షమించాలని చెప్పి వాళ్ళిద్దరిని విడిచిపెట్టాడు. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ అక్కడికి చేరుకున్నాడు. అక్కడ స్వామి ప్రారంభించబోయే లీలలు ఏవైతే ఉన్నాయో దివ్యమైన నందవ్రజంలో, వాటిని మనం రేపటి నుండి పరిశీలిద్దాం. ఈరోజు జరిగింది కృష్ణావతార ఘట్టం, అంటే కృష్ణ జనన గాథ. ఈ జనన గాథతో పాటు అవతార తత్వ నేపథ్యాన్ని కూడా చెప్పడం జరిగింది. అటువంటి బాలకృష్ణమూర్తికి నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. తిరిగి రేపు ఖచ్చితంగా 6:30 గంటలకల్లా ప్రార్థనతో మనం కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రా పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.